హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి చేత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ను ఓవరాల్ ఇండియా వైజ్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు మన ఏపీ, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 1920 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నట్లయితే వీరు తెలియజేయబోయారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ను మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లోని పోస్టులని కేటగిరీస్ వైజ్ అంటే రిజర్వేషన్ పొజిషన్స్ ప్రకారం ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ విభజించడం జరిగింది. అదర్ కేటగిరీకి సంబంధించి 892 వేకెన్సీస్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 193 వేకెన్సీస్ కేటాయించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 446 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీకి 235, ఎస్టీకి 164, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 168, ఇలా మొత్తం 1920 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం వీరు శాలరీని అయితే పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే అదర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 సంవత్సరాలు మించకుండా ఏజ్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 33 సంవత్సరాలు మించకూడదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 సంవత్సరాలు ఏజ్ మించకుండా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ మించకుండా ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఏ, బి ఇలా 2 రకాలైనటువంటి ఎలిజిబిలిటీని అయితే ఇవ్వడం జరిగింది. ఏలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు ఉత్తీర్ణ సాధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలియజేశారు. లేదా రెగ్యులర్ కోర్స్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉన్నా సరిపోతుందని అయితే తెలియజేయడం జరిగింది. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉన్నవారు కూడా దీనికి ఎలిజిబుల్ అని తెలియజేశారు. ఈ 3 కోర్సులు చేసిన వారు కంపల్సరీగా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే సర్టిఫికేట్ని చేయించుకొని ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో ఉత్తీర్ణ సాధించి ఉన్నవారు కూడా దీనికి అర్హత అని తెలియజేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ని స్టేట్ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే హాస్పిటల్లో వర్క్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి పోస్టులు మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇవి గ్రూప్ బి నాన్ మినిస్ట్రియల్ కింద వస్తాయని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకి కంపల్సరీ 2 ఇయర్స్ అనేది ప్రొఫెషన్ పీరియడ్ హెడ్ క్వార్టర్స్లో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ప్రొఫెషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వీరిని పర్మనెంట్ చేయబడుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 7/3/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.upsconline.nic.in ద్వారా అప్లికేషన్ అయితే అప్లై చేయవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 27/3/2024 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీ అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 28 మార్చ్ 2024 తేదీ నుంచి 3 ఏప్రిల్ 2024 తేదీ వరకు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అని అయితే వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అదర్ కేటగిరీస్ వారికి అయితే 25 రూపాయల అప్లికేషన్ ఫీజుగా వీరు కేటాయించడం జరిగింది. ఈ ఫీజుని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలాగే యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుంది, ఆ రిక్రూట్మెంట్కి కావాల్సిన
టైం ఎలా ఏంటి అన్న పూర్తి వివరాలు నోటిఫికేషన్లు ఉన్నాయి, అక్కడ చూసి మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.